ట్రేడర్స్ 20,000 నుంచి 1,00,000 ఛానల్లో డే 45. ఈరోజు ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ చూసే ముందు చార్ట్ అనలైజ్ చేద్దాం, మార్కెట్ వ్యూ చూద్దాం. ఎలా ఆర్బీఐది న్యూస్ ఉంది, న్యూస్ ట్రేడింగ్ ఎట్లా ప్లాన్ చేసినానో అది చెప్తాను. ఇది ఇలా ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 9:15 9:20 క్యాండిల్లో బయర్స్ని ఇన్వైట్ చేసింది. బట్ న్యూస్ ఉండడం వల్ల ప్రీమియమ్స్లలో అస్సలు మూమెంటం లేకుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 10 వరకు మార్కెట్ సైడ్ వేజ్ ఉంది. 10 o'clockకి న్యూస్ ఉంది. న్యూస్ టైంలో మంచి బయింగ్ క్యాండిల్ కాల్ సైడ్ మూమెంటం ఇచ్చింది. నేను ఈ క్యాండిల్కి ఎంట్రీ కాలేదు, ఈదవి ఎంట్రీ తీసుకోలేదు, ఈదవి ఎంట్రీ తీసుకోలేదు. ఒక పుల్ బ్యాక్ దగ్గర ఎస్ఎల్ హంటింగ్ అయిన తర్వాత ఇది బయర్స్ అందరివి ఎస్ఎల్ హంటింగ్ అయింది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలవి కాల్ సైడ్ మూమెంటం ఇచ్చింది, నిఫ్టీలవి కాల్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నా. ఈరోజు నేను ఏం చేసిన అంటే నా పర్సనల్ అకౌంట్ ప్లస్ ఈ ఛాలెంజ్ అకౌంట్లో రెండిట్లో ఒకటేసారి ట్రేడ్ తీసుకున్నాను. జర పర్సనల్ అకౌంట్లో జర క్వాంటిటీ పెద్దగా ఉండే సో ప్రాఫిట్ని హ్యాండిల్ చేయలేక కొంచెం ఫోమోకి వచ్చి ఇది జల్దీ ఎగ్జిట్ అయిపోయినా. ఇది ఎంత 2,500కి ఎగ్జిట్ అయిపోయినా. 2 లాట్లతో చేసిన. జర అది క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల జర దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. అలా 53 పాయింట్లు క్యాప్చర్ చేసిన నిఫ్టీలో. నేను ఇలా కాల్ సైడ్ వెళ్తుందని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే మనకన్నా ముందు బిగ్ ప్లేయర్స్కి తెలియాలి. వాళ్ళ పొజిషన్లో ఎగ్జిట్ అవుతారు వాళ్ళు మనకంత ముందు. బట్ ఈరోజు మార్నింగ్ హీట్ మ్యాప్లో ఓపెన్ చేసిన తర్వాత నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ గ్రీన్గానే ఉన్నాయి. సో బయర్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. సో నాకు 90% ఛాన్స్ ఉంది ఇలా కాల్ సైడ్ మూమెంటం ఇస్తుందని. బట్ ఒక పుల్ బ్యాక్ కోసము ఎస్ఎల్ హంటింగ్ కోసం ఆగిన. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎస్ఎల్ హంటింగ్ అయింది, కాలర్స్ది నిఫ్టీలో కాల్ది తీసుకున్న వాళ్ళు ఎస్ఎల్ హంటింగ్ అయింది. దాని తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ట్రేడింగ్ జర్నీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈరోజు మీ ప్రాఫిట్ ఎంతనో కింద కామెంట్ చేయండి. చలో బాయ్, హ్యాపీ వీకెండ్.